గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజిబస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇన్వెస్ట్ చేయటం బెటరా, ట్రేడింగ్ చేయటం బెటరా? అదేవిధంగా ఈరోజు మార్కెట్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయి, మార్కెట్లు ఫాల్ డౌన్ అవుతున్న టైంలో ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్, స్టాక్స్ను కొనుగోలు చేయటంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి మనతో పాటు వివరాలు అందించేందుకు శ్రీరామచంద్రమూర్తి గారు, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయి సార్? థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు డిలేడ్. సో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళ మార్కెట్ తీసుకుంటే స్టాక్ మార్కెట్, యూఎస్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో దాని ఎఫెక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 150-130 పాయింట్స్ పెరుగుతుంది. సో కాబట్టి ఇవాళ ట్రెండ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే నిఫ్టీ వచ్చి ఇప్పుడు 23,230 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. సో 23,400-500 దాకా ఛాన్స్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 49,000 దగ్గర ఉంది. సో అది ఒక 300 నుంచి 500 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. వాళ్ళ ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సార్, ఈ నేపథ్యంలోనే అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం బెటరా, ట్రేడింగ్ చేయటం బెటరా? ఇన్వెస్ట్ చేయాలి అంటే సో ఎలా ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయాలి? సో ఇది పెద్ద క్వశ్చన్ అండి అందరికీ కూడా. ఇన్వెస్ట్మెంట్ చేయటం బెటరా లేకపోతే ట్రేడింగ్ బెటరా, అసలు ఏది ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ, కంటిన్యూగా మనీ ఇచ్చే సక్సెస్ ఏది ఈ స్టాక్ మార్కెట్లో అంటే, దీనికి ఏం చెప్తానంటే నేను కంప్లీట్గా ఓన్లీ ఇన్వెస్టర్ అయినా కానీ ప్రాబ్లమే, అలాగే ఓన్లీ ట్రేడర్ అయినా కానీ ప్రాబ్లమే. సో బోత్ ఉండాలి. సో మీ స్టాక్స్, మీ యొక్క క్యాపిటల్లో ఒక 60%-70% ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఒక 30% ట్రేడ్ చేయాలి. ఆ ట్రేడ్లో కూడా ఏంటంటే షార్ట్ సెల్ కూడా నేర్చుకోగలగాలి. అంటే మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మనము ఎంత బయింగ్ చేసినా లాస్ అవుతాం. కాబట్టి ఆ క్యాపిటల్ కాపాడుకోవాలంటే మనం షార్ట్ సెల్లింగ్ కూడా నేర్చుకోవాలి. సో ట్రేడింగ్ మనం చేయటం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఉన్న లాస్లన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తాం. అలాగే ఇన్వెస్ట్ చేయటం ద్వారా ఏంటంటే ట్రేడింగ్లో జరిగే మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఓవర్ లాంగ్ పీరియడ్లో ఏమవుతామంటే ఈ కాంబినేషన్లో సక్సెస్ అవుతాం. సార్, మార్కెట్స్ అప్ డౌన్ ట్రెండ్ ఎట్లా ఉంటుంది సార్? అసలు ఏంటి సార్ మార్కెట్స్? ఒక 4 years స్పాన్ తీసుకుంటే ఏమవుతాయంటే 2 years డౌన్ ట్రెండ్ అవుతుంటాయి, 2 years వచ్చి కంప్లీట్గా అప్ ట్రెండ్ అవుతుంటాయి. సో ఈ ట్రెండ్ని మనము ప్రెడిక్ట్ చేయగలం కానీ దాన్ని ఆపలేం. ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, డౌన్ ట్రెండ్ అర్థమవుతుంది కానీ దాన్ని మనం ఆపలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ట్రెండ్కి తగ్గట్టుగానే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మన యొక్క యాక్షన్ అంతా కూడా ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి. సో ట్రెండ్ ఏంటి అని అర్థం చేసుకొని దాంతోపాటు ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. సో ఓన్లీ ఇన్వెస్టర్స్కి ఏమవుతారంటే ఇప్పుడు ఇలాంటి డౌన్ ట్రెండ్లో ఏమవుతారంటే చాలా లాసెస్ అవుతుంటారు. సో వాళ్ళందరికీ ఏం చేయాలంటే ఇదర్ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఎలా అనేది తెలుసుకోవాలి, అలాగే షార్ట్ సెల్ చేసుకోవటం ఎలా అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ రెండు చేయటం ద్వారా మీరు స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే కంటిన్యూగా సక్సెస్ అవ్వగలరు. సో ఇవి మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ హైలైట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి అంటారు. కానీ అంత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇప్పుడున్న మార్కెట్లో లాస్ అవుతూ కూడా కంటిన్యూ చేయాలంటే చాలామంది ప్యానిక్ అవుతారు అన్నమాట. సో వాళ్ళు అవ్వకుండా ఏం కావాలి అంటే ముందే మనం ఉన్న క్యాపిటల్ని అసలు ముందు కాపాడుకోవటం, దానికి ఏం చేయాలి. అలాగే మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు షార్ట్ సెల్ ఎలా చేసుకోవాలి, ఈ రెండు నేర్చుకోవాలి సార్. సార్, రైట్ సార్. కొన్ని కంపెనీ రిజల్ట్స్ చూద్దాం సార్. హ్యావెల్స్ ఎలా ఉంది సార్ ఈరోజు? ఇవాళ హ్యావెల్స్ రిజల్ట్స్ అండి. సో ఇవాళ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అంతకుముందు 1700 ఇది 1800 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1500 చేంజ్ ఉంది, 1520 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. కాబట్టి ఇది కొంచెం ఇక్కడ సపోర్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇవాళ రిజల్ట్స్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. వోల్టాస్ ఎలా ఉంది సార్? వోల్టాస్ కూడా ఈ రెండు కూడా బాగా తగ్గాయి. ఇప్పుడు నెక్స్ట్ అంతా సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఛాన్సెస్ ఇక్కడ నుంచి రికవరీ మార్కెట్ అయితే ఇవి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది దాదాపు 1850-1900 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1600 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇది కూడా ట్రెండ్ ఇక్కడ ఇంకా వీక్లీ చార్ట్ అయితే నెగిటివ్గా ఉంది, కానీ డైలీ చార్ట్ కొంచెం పాజిటివ్ సైడ్కి వచ్చింది. సో డైలీ చార్ట్లో ఈ 1600 స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయొచ్చు బయింగ్కి. సార్, గోద్రేజ్ ఆగ్రో ఎలా ఉంది?
గోద్రేజ్ ఆగ్రో కూడా ఇది అంతకుముందు ఆగ్రో వచ్చి ఇది కంటిన్యూగా ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి. ఇది 868 ఆ రేంజ్ హై లెవెల్లో, ఇప్పుడు 730 ఆ రేంజ్లో ఉంది. సో ఈ మార్కెట్లో కూడా ఇది సస్టైన్ అవుతుంది, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది. సో 700 మెయిన్ సపోర్ట్స్ బాగా ఉన్నాయి, అక్కడి నుంచి కూడా 800 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సార్ జిఎన్ఎఫ్సి ఎలా ఉంది సార్? జిఎన్ఎఫ్సి వచ్చి ఇప్పుడు 530 ఆ రేంజ్ ఉందండి. ఇది ప్రీవియస్గా హై తీసుకుంటే ఇది 750 ఆ రేంజ్ దాకా వెళ్ళింది హై. సో అక్కడి నుంచి ఇప్పుడు 530 ఆ రేంజ్ వచ్చింది. వీక్లీ చార్ట్ వీక్నెస్గానే ఉంది, ఇది డౌన్ ట్రెండ్గానే ఉంది. జిఎన్ఎఫ్సి ట్రెండ్ డౌన్గానే ఉంది ఇది. సార్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎలా ఉంది సార్? హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది అంతకుముందు 750 ఆ రేంజ్ వెళ్ళింది, ఇప్పుడు 600 ఆ రేంజ్ ఉంది. సో ట్రెండ్ అయితే వీక్లీ చార్ట్ ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది టువర్డ్స్, ఇక్కడ కన్సల్టేషన్లో ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 535 540 దగ్గర ఉంది. సో వీక్లీ చార్ట్లో ఏంటంటే ఇప్పుడే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది, కానీ వీక్నెస్సే ఉంది. సో కొంచెం ఎక్కడెక్కడ రేంజ్లో ఉంది 530, మళ్ళీ ఆ రేంజ్లో ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సార్ మీరు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడారు. సో ఫిబ్రవరిలో కేంద్ర సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. సో బడ్జెట్కు ముందు కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదు బడ్జెట్ వచ్చిన తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా ఆ పరిధిలో? అంటే ఇది ఎలా ఉందంటే సార్, ఇప్పుడున్న కండిషన్లో ఆల్రెడీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది రైట్ టైం అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు వెయిట్ చేయటమే, కానీ సో ఫ్రెష్గా మనీ ఉండే మార్కెట్ ఉందన్న వాళ్ళు ఒక 50% దాకా 60% దాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ బాగా రేట్లన్నీ కూడా బాగా తగ్గున్నాయి, కన్సల్టేషన్ అవుతుంది. అంటే అట్ ద సేమ్ టైం ప్రీ బడ్జెట్ రాయాలి అనుకున్నట్టు ఇంకా రాలేదు, కాబట్టి ఇంకా ఏదన్నా వచ్చే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ర్యాలీ వచ్చేటట్టు. సార్ మనకు కాలర్ ఉన్నారు, శంకర్ గారు హైదరాబాద్ నుంచి. శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అడగండి సార్. సార్ టాటా మోటార్స్ ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు రీఎంట్రీ కావచ్చు సార్? టాటా మోటార్స్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది సార్ ఇది బాగా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. ఎనీ టైం మార్కెట్ బౌన్స్ అయితే ఇదే ఫస్ట్ పెరిగేది, మ్యాక్సిమమ్ లో లెవెల్ అయ్యింది. ఈవెన్ లాస్ట్ గత 2-3 వీక్స్ నుంచి కూడా ఇక్కడే కన్సల్టేట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్స్ ఎంత ఫాల్ అయినా ఇక్కడ సపోర్ట్ ఉంది దీనికి. సో 760 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ బై చేసుకోవచ్చు, టార్గెట్ బాగానే ఉంది, 800 850 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో మంచి కన్సల్టేషన్లో ఉంది. వీక్లీ చార్ట్ అయితే రివర్సల్ కనపడుతుంది సార్, ట్రెండ్ పాజిటివే. సార్ మీరు ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్లో ఒడిదుడుకులను ఈజీగా మనం తట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో ఇటువంటి టైంలో పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటారు సార్? అంటే మార్కెట్స్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి. అవునండి, ఇప్పుడు పోర్ట్ఫోలియోని ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని సేవ్ చేసుకోవటం కూడా అంత ఇంపార్టెంట్ సార్. పోర్ట్ఫోలియోని ఎలా సేవ్ చేసుకుంటామంటే మనం పుట్ ఆప్షన్స్ ఇన్సూరెన్స్ లాగా బై చేసుకోవాలన్నమాట. సో చాలామందికి ఏంటంటే ఈ విషయం మీద సరైన అవగాహన ఉండదు. దాంతో ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుంటే ఇవన్నీ కూడా చాలా విపరీతమైన ఫాల్ అయిపోయినాయి. సో మీరు ఎప్పుడైతే ప్రొటెక్టివ్ పుట్ అనే ఆ స్ట్రాటజీ వాడి మనం ఏం చేయాలంటే పోర్ట్ఫోలియోని మనం ఇన్సూరెన్స్, జస్ట్ లైక్ మనం ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేసుకుంటామో అలాగే పోర్ట్ఫోలియోని సేవ్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, ట్రెండ్ వీక్ ఉన్నప్పుడు మనం ఇది చేసుకోవటం ద్వారా చాలా అమౌంట్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఈ మధ్య ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా లాంగ్ టర్మ్లో మనీ ఉంది ఓకే, అయితే అంతసేపు అంత లాంగ్ టర్మ్ మనం హోల్డ్ చెయ్యాలి అంటే మన క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా కూడా దీని మీద ఎక్కువ పెట్టుకోవాలి. మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే మనం క్యాపిటల్ని గ్రో చేయగలం. సో క్యాపిటల్ ఆల్రెడీ ఎరోడ్ అయిపోయింది అనుకోండి, మనం ఎన్ని లక్షలు పెట్టినా కానీ ఎంత తర్వాత మార్కెట్ పెరిగినా కానీ అవ్వదు. సో ఈ పాయింట్ని చాలా ఇంపార్టెంట్గా మనం హైలైట్ చేసుకోవాల్సిన టైం అనమాట ఇది. సో క్యాపిటల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి తగ్గ స్ట్రాటజీలు ఏమున్నాయి వాటిని నేర్చుకోవాలి. సో అది. సో తర్వాత ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డింగ్ లాంగ్, ఎప్పటికైనా కానీ ఇప్పుడు మీకు మార్కెట్లో ఎంత ఫాల్ అయినా ఏదో ఒక రోజు మళ్ళీ పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు మనం ఈ మార్కెట్లో ఉండాలి, మనం ప్యానిక్ అవ్వకుండా. చాలామంది ఏం చేస్తారంటే ఈ రేంజ్కి వచ్చేసారు. మరిన్ని కంపెనీల డీటెయిల్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. చూస్తున్నాం మార్కెట్లు ఒకవైపు ఫాల్ డౌన్ అవుతూ ఉన్నాయి, గోల్డ్ సిల్వర్ రేట్లు మాత్రం హై అవుతూ ఉన్నాయి. సో ఏంటి సార్ అసలు ఇంకా ఎంత పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు?
గోల్డ్ కూడా ఈ మధ్య బాగా అంతకుముందు పెరిగింది కానీ ఇప్పుడు కూడా ఒక రేంజ్లో ఉంటుందండి. 78 ఇప్పుడు 500 ఆ రేంజ్ ఉంది. సో 79,000 నుంచి 77,000 మధ్యనే లాస్ట్ 1 వీక్ నుంచి ఉంది. సో ఇప్పుడు గోల్డ్ కూడా రేంజ్లో వచ్చింది. సిల్వర్ కూడా ఇప్పుడు 91,000 నుంచి 94 ఆ రేంజ్కి ఉంది. 87 to 91 మధ్యలో ఉంది. సో ఇది ఒక బ్రాడ్ రేంజ్ ఉంది. ఇంటర్నేషనల్గా కూడా $2,700 గోల్డ్ యావరేజ్ రేట్ నడుస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ గారు నెక్స్ట్ 20 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఏదన్నా చేంజెస్ అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ లెగ్ లాగా రావచ్చు. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ 2-3 రోజులు కూడా ట్రెండ్ అంతా ఒక యావరేజ్ రేంజ్లోనే ఉంది. సార్ చూస్తున్నాం అంటే చాలా మంది కూడా ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో నాలెడ్జ్ అనేది లేకపోతే ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకోవటం కాదు పోతాయి అనేది చాలా మందికి కూడా తెలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ ఎంతవరకు కావాలి? షార్ట్ టర్మ్ ట్రైనింగ్కి సంబంధించి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఎన్ని రోజులు కోర్స్ పడుతుంది, అసలు ఎలా ఉంటుంది సార్ ట్రైనింగ్? సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు మార్కెట్ వీక్నెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రొఫెషనల్గా ఉంటేనే డబ్బులు వస్తాయి. కానీ చిన్న మిస్టేక్స్ కూడా హెవీ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో నిజంగా ట్రైనింగ్ తీసుకోవటం వల్ల మీరు ఏంటంటే మీ క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ మార్కెట్ యొక్క సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవటం అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఒక పక్క ఏంటంటే ఇది ఏ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్కి బాగున్నాయి అవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక పక్క ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా కానీ మీకు ట్రైనింగ్ ఉండటం వల్ల మనకి మిస్టేక్స్ అనేవి తగ్గిపోతాయి. సో క్వాలిటీ పెరుగుతుంది. రైట్ సార్, మన కాలర్ ఉన్నారు రవికుమార్ గారు కామారెడ్డి నుంచి. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. సార్ అడగండి సార్. సార్ చెప్పండి. కెనరా బ్యాంక్ 104 తీసుకున్నాను సార్. ఏంటది? కెనరా బ్యాంక్ రేట్ 104. ఓకే. ఇంకా ఎన్సీసీ 270 తీసుకున్నాం సార్. ఈ రెండింటిని 1 to 2 years 1.5 years లైక్ దట్ ఈ యూతో హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. మధ్యలో కరెక్షన్స్ వస్తే ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో నా స్ట్రాటజీ కరెక్ట్ అయినా కాదా? వన్ మోర్ థింగ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తీసుకోవచ్చా? బీడీఎల్. ఓకే, బీడీఎల్ చెప్పండి సార్. బీడీఎల్ అయితే పాజిటివ్గా ఇక్కడ బాగా కన్సాలిడేట్ అవుతుందండి. ఇది అంతకుముందు 1700 నుంచి ఇప్పుడు 1100 ఆ రేంజ్ ఉంది. లాస్ట్ టైం లో వచ్చి 900 ఉంది. అయితే ఫండమెంటల్గా డిఫెన్స్కి ఆల్రెడీ అలొకేషన్ ఇచ్చారు. ఈ బడ్జెట్ నుంచి ఇంకా ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇది మీరు హోల్డ్ చేసుకోవచ్చు. 1000 ఆ రేంజ్ వచ్చినా కూడా మళ్ళీ బై చేసేటట్టు ఉండండి. సో ఇప్పుడు ఈ లాస్ట్ ఫాల్లో ఇది పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బాగా ఫాల్ అయిపోయింది కాబట్టి. ఇది 22/11/24 నాడే 950 దాకా వచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు 1300 వచ్చి ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది 1100 ఆ రేంజ్లో. కాబట్టి ఇది ట్రెండ్ హోల్డ్ అవుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీనిలో కూడా. సో నెక్స్ట్ బడ్జెట్లో ఇది ఒక మెయిన్ టార్గెట్ లాగా ఉంది. బడ్జెట్కి డిఫెన్స్కి మళ్ళీ అలొకేట్ చేస్తారు కాబట్టి ఈ కంపెనీలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ చూస్తున్నాం డాలర్తో రూపాయి మార్కప్ విలువ చూస్తే క్షీణిస్తూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే పతనం దిశగా పోతూ ఉంది. సో ఇది మార్కెట్పై ఎంతవరకు ప్రభావం చూపుతుంది, ఎలా ఉంటుంది సార్? ఇటువంటి టైంలో కూడా మనం స్టాక్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది డాలర్ యూఎస్డి వచ్చి 86.32 ఉందండి. సో ఇది రోజుకి మీరు అన్నట్టు క్షీణిస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్స్ ఎప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయో అవి ఇంటర్నేషనల్గా కూడా అట్రాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే వాల్యుయేషన్ బాగా తగ్గుతాయో ఎఫ్ఐఎస్ మళ్ళీ వన్స్ బయింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఏమవుతాయంటే ఫారెన్ రిజర్వ్స్ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తాయి కాబట్టి రూపీ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంది. సో ఫాలోయింగ్ మార్కెట్స్ కూడా ఒక రకంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్కి అట్రాక్టివ్. సో ఎప్పుడైతే వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి 1 month అటు ఇటుగా మళ్ళీ రావాల్సిన ఛాన్స్ ఉంది, స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్, మనకి కాలర్ ఉన్నారు సార్ మనోహర్ గారు బెంగళూరు నుంచి. మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఓకే, నేను సండూర్ మ్యాంగనీస్ ప్లస్ హిందుస్థాన్ కాపర్ తెలుసుకోవచ్చు. హిందూ కాపరా? ఓకే ఓకే సార్. ఓకే అండి, హిందూ కాపర్ ప్రజెంట్ అయితే ఇది 400 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 220 ఆ రేంజ్కి వచ్చింది సార్. హిందూ కాపర్ ఇంకొంచెం వీక్నెస్ ఉంది కానీ ఆల్రెడీ 50% ఫాల్ అయింది కాబట్టి పీక్స్ నుంచి ఇక్కడ ఇంకా ఫర్దర్ ఫాల్ కొంచెం తక్కువే ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఒకసారి ర్యాలీ స్టార్ట్ అయిందంటే ఇవి మళ్ళీ వెళ్తాయి. ఈ ఎందుకు ఆఫర్ అనేది పాజిటివ్గానే, అంటే ప్రజెంట్ కొంచెం అటు ఇటుగా నెగిటివ్ ఉన్న ఒక 20 పాయింట్లు అటు ఇటుగా ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 50% ఫాల్ అయింది కంపెనీ ప్రైస్, అలాగే రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ చూస్తున్నాం అంటే ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా కీలకం. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకు అసలు అంటే ఒక 5 lakhs ఆర్ 6 lakhs లేదు 10 lakhs ఇలా అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళకు పోర్ట్ఫోలియోని స్ట్రాంగ్గా సెట్ చేసే ఇది ఉంటుంది. సో అసలు ఎంత ఇన్కమ్తో, అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో మనకి ఎక్స్ట్రా ఇన్కమ్తోనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు సార్ అలా, ఏంటి? ఇవే సార్ ఇక్కడ మేజర్ ఏమవుతాయంటే మనం అనుకున్నట్టు అవి ఉండవు. ఇప్పుడు మనం ఏదన్నా అప్పు తెచ్చి పెట్టామనుకోండి, ఇప్పుడు ఫాల్ మార్కెట్ ఉంది, ఒక్కొక్క కంపెనీ 30% 40% ఫాల్ అవుతుంటే అటు అప్పులు కట్టలేము, ఇటేమో లాస్కి అమ్మలేము. కాబట్టి ఇక్కడ స్టాక్ మార్కెట్లో నేను చాలా రికమెండ్ చేస్తుంది ఏంటంటే మీ ఓన్ క్యాష్తోనే పెట్టుకోవాలి. అదే అప్పుడు ఏమవుతుందంటే తగ్గినా మనం వెయిట్ చేయగలం. చాలాసార్లు ఏమవుతుంది, మనం అమ్మటం మనం టెన్షన్ బేర్ చేయలేక అమ్మేస్తాం, అప్పుడు మార్కెట్స్ ఏమో రికవర్ అవుతుంటాయి, అటు 2 రకాలుగా నాశనం అవుతాం. కాబట్టి ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్, అలాగే దీన్ని కంపల్సరీగా ఒక క్వాలిటీ స్టాక్స్ అట్లీస్ట్ 60-70% మంచి క్వాలిటీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒక 30% ట్రేడ్ చేసుకోవాలి. ఆ రెండు మనం చేయగలిగితేనే ఈ మార్కెట్లో ఉంటే మన ఓన్ అమౌంట్ మనం ప్లాన్ చేసుకోవాలి దీనిలో. సో మన ఫ్రీ అమౌంట్ అంటాం దీన్ని, ఆ అమౌంట్తోనే మనం చేయటం ద్వారా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ హారిజన్ లాగా పెట్టుకోవాలి సార్. ఒక 5 years 10 years మనం పెట్టుకుంటూ ఉండాలి. ఎవ్రీ మంత్ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్స్ ఏముంటే అవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలా వెళ్తుంటే ఒక 3-4 yearsకి మంచి పోర్ట్ఫోలియో బిల్డ్. మరొక కాలర్ ఉన్నారు సార్, రాజు గారు కరీంనగర్ నుంచి. రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి సార్. 1 to 1.5 year టైం ఫ్రేమ్తో 2 స్టాక్స్ తీసుకున్నాను సార్, ఎన్సీసీ, కెనరా బ్యాంక్, ఎట్ రేట్ ఆఫ్ 104 and 270. ఇవి కరెక్షన్ లో ఇంకా తీసుకుంటూ అక్లిమ్ చేసుకుంటూ హోల్డ్ చేయవచ్చా? ఒకటి కెనరా బ్యాంక్, ఇంకోటి ఏంటంటే రాజు గారు ఫస్ట్ కంపెనీ ఏంటి? ఈ కెనరా బ్యాంక్ అయితే పెద్ద యావరేజ్గా బాగానే ఉంటుంది సార్. ఒక 2 years 3 years ఆర్జిన్ తీసుకుంటే ఇది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, యాడ్ చేసుకోండి. సో ఇదేంటంటే 128 130 దాటిందంటే ఇంకా పెరుగుతుంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ బాగానే ఉన్నాయి. తర్వాత 1-2 years ఆర్జిన్కి ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇప్పుడు కొంచెం రైట్ కంపెనీస్ బాగానే ఉన్నాయి. సో వీటిల్లో కూడా మనం చూసుకోవచ్చు. బ్యాంకింగ్లో అయితే కెనరా బ్యాంక్ బాగానే ఉంది సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా బ్యాంకింగ్ సెక్టర్ అనేది బాగుంటుంది అంటారు. ఒకవైపు ఐడిబిఐ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ఒక మల్టీ బ్యాగర్ లాగా కూడా అయిపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. సో పోర్ట్ఫోలియోలో అసలు బ్యాంకింగ్ సెక్టార్కి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు సార్? పోర్ట్ఫోలియోలో 20% నుంచి 30% బ్యాంకింగ్ పెట్టుకోవచ్చు సార్. అందులో కూడా లార్జ్ క్యాప్ వచ్చి ఒక 70% పెట్టుకోవాలి, ఈ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఏమో ఒక 30% పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెప్పిన ఐడిబిఐ కానీ కెనరా బ్యాంక్ కానీ ఇవన్నీ కొంచెం మంచి సపోర్ట్స్ ఉన్నాయి, బాగానే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ అయితే 20-30% పెట్టుకోవచ్చు సార్. మరో కాలర్ ఉన్నారు సార్, రమేష్ గారు వరంగల్ నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్కు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. అదాని గ్రూప్ లో ఒక మంచి స్టాక్ చెప్పండి సార్, ఫర్ లాంగ్ టర్మ్ 1 year. అదాని గ్రూప్లోనండి, అదాని ఉన్నట్లు అదాని ఎంటర్టైన్మెంటే బెటర్ సార్, ఎందుకంటే అది 50% కరెక్షన్ అయింది, ప్లస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది. 3700 నుంచి ఇప్పుడు 2200 ఆ రేంజ్లో ఉంది. అదొకటి. అదాని పోర్ట్స్ కూడా బాగానే ఉంది. తర్వాత కూడా ఏసీసీ ఒకటి బాగా డౌన్ అయింది, అదాని వాళ్ళది 1950 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో మార్కెట్ పాల్లో ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. ఇది 2800 నుంచి ఇప్పుడు 1950 వచ్చింది. ఈ మూడింటిని ట్రై చేసుకోండి సార్. అదాని ఎంటర్టైన్మెంటు, అదాని పోర్టు, అలాగే ఏసీసీ మూడిట్లో చూసుకోవచ్చు సార్. ఫైనల్గా చాలామంది చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి మూవ్ అవ్వచ్చా? మ్యూచువల్ ఫండ్స్లో ఈ చిన్న మొత్తాలను పొదుపు చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఒక మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మ్యూచువల్ ఫండ్స్ బాగానే ఉంటాయి సార్. వాటిని చిన్న వాళ్ళందరూ ఇప్పుడు 2000 3000 5000 అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్.
నేను కొంచెం ఒక 10,000-20,000 ఇన్వెస్ట్ చేస్తాను మంత్లీ అనుకున్న వాళ్ళకి స్టాక్స్లో బెస్ట్ ఆప్షన్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇండైరెక్ట్గా ఈ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి, మన బదులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం ఒక 10,000-20,000 మంత్లీ ఇన్వెస్ట్ చేయగలన్న వాళ్ళందరికీ కూడా ఈ స్టాక్స్ బెటర్. అంటే కొంత పోర్షన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చిన కొంత పోర్షన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మంచి అడ్వాంటేజ్లో తీసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్కెట్ల గురించి అదేవిధంగా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఎలా మనం ట్రేడింగ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.